కరీంనగర్ ఉమ్మడి జిల్లా పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. గ్రామాల వారీగా సర్పంచ్లు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే ఆశావాహులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగడం ఖాయమని సర్కారు సంకేతాలు ఇచ్చేసింది. మరోవైపు సెప్టెంబర్ 5న గ్రామాల వారీగా ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల కానుంది. దీంతో పోటీగా సిద్ధమవుతున్న వారంతా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు జరగాల్సిండేది. బీసీ జనగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయం తేలక ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు, ఆశావాహులు ఉత్సాహంగా గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేగా గెలవాలంటే ఓ మంచి పార్టీ తరపున టికెట్ సాధించి ఎంతో కొంత ఖర్చు చేయగల స్తోమతుంటే చాలు. ఎలాగోలా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో అలా ఉండదు. ఎందుకంటే ఎవరు పోటీ చేసినా ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తుల గురించి ఊరిలోని ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది. అందుకే పోటీ చేసే ముందు అభ్యర్థులు తమకు తామే గెలవగలమో లేదో అంచనా వేసుకున్న తర్వాతనే బరిలోకి దిగుతారు. ఎక్కువగా ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాముల కుటుంబాల నుంచి ఈసారి జనరల్ సీట్లలో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మనకు ఈ నిలబడే వ్యక్తి మనకు మంచి చేయగలుగుతాడా లేదా అని చూసుకొని మనం ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరైతే డబ్బు పెడుతున్నారో, తాగిపిస్తున్నారో, ఏపిస్తున్నారో వాళ్ళకే ఓటేసి విలేజ్లను నాశనం చేసుకుంటున్నారు. జనాలు ఫస్ట్ మన ఊరికి, ఈయన ఊర్లో ఉంటాడా, ఈ తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకొని ఆయన మంచి చేయగలుగుతాడా లేదా చూసిన తర్వాతనే ఎన్నుకోవడం మంచిది. డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళు ఎప్పుడు కానీ సేవ చేయడం కోసం ఆలోచన కంటే వాళ్ళ డబ్బు సంపాదించుకునే దానికోసం ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రామాల్లో వార్డుల సంఖ్య కూడా లెక్కిస్తే దాదాపు 10,000 మంది వార్డు సభ్యులను గ్రామీణ ఓటర్లు ఎన్నుకోబోతున్నారు. ఒక్కో వార్డుకు 2 చొప్పున లెక్కలేసుకున్న 20,000 మంది వార్డుల కోసం మరో 4,000 మంది దాకా సర్పంచ్ అభ్యర్థులుగా ఈసారి బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఎవరిని ఎన్నుకుంటారంటే ఓటర్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. స్థానిక ఎలక్షన్లలో చాలా మంది పోటీ చేస్తారు. డబ్బున్న వాళ్ళు చేస్తారు, డబ్బు లేని వాళ్ళు పోటీ చేస్తారు. మనకి డబ్బులు పంచిలరా మనకు అక్కర్లేదు. అది ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు మనకు అడగంగానే పని చేస్తారు, అలాంటి క్యాండిడేట్లను ఎన్నుకోవాలి. ఈ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఎలక్షన్లు జరుగుతాయి. దానికి మనము ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని చూడకుండా మనకు ఎప్పుడు అందుబాటులో నిరంతరం ఉండే వాళ్ళని ఎన్నుకోవాలి. కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు పరిశీలించినప్పుడు చాలా మంది తమ కులం వ్యక్తుల వైపు, బంధువుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. వేరే కులం వ్యక్తి బరిలో ఉంటే ఆ వ్యక్తి గుణగణాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరిని గెలిపిస్తే భవిష్యత్తులో తమకు అక్కరకు వస్తారని కూడా బేరీ చేసుకుంటున్నారు. ఆడవాళ్లు పోటీ చేసే గ్రామాల్లో ఆ మహిళల కంటే ఎక్కువగా ఆ ఇంట్లోని మగవారు ఎవరు, వాళ్ళు పని చేస్తారా లేదా, అధికారుల దగ్గరకు తిరిగే సత్తా ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నారు. అనౌన్స్మెంట్ రాగానే ఇప్పటి నుండే చాలా విపరీతమైన ఖర్చులకు, ఆర్భాటాలకు, హంగామాలకు వెళ్ళి అలజడి సృష్టిస్తున్నారు. ఇట్లాంటి సంస్కృతి అనేది కరెక్ట్ కాదు. మనము సేవ చేసే దృక్పథంతో వచ్చి గ్రామానికి ఎంతో సేవ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా ఈ ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ ఒకంతకు 10 సంపాదించుకోవాలన్న ఆశతోటి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అలా అప్పుల్లో కూరుకుపోవడం కూడా జరుగుతుంది. అట్లాంటి సంస్కృతి మొత్తానికి తీసివేయబడాలని, మంచి వ్యక్తులు వచ్చి సమాజానికి సేవ చేయడానికి కోసము రావాలని కోరుకుంటున్నాను. గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఒకప్పుడు కులం, బంధుత్వం కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు, రాజకీయ పార్టీల అండదండలు చూస్తున్నారు. హుజూరాబాద్, మునుగోడు లాంటి ఉప ఎన్నికలు చూసిన ఓటర్లు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలు కూడా గ్రామీణ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ఇక మొత్తంగా అటు ఓటర్లలో, ఇటు లీడర్లలో పల్లెపోరు సందడైతే కనిపిస్తోంది.